ఊహించిందే జరిగింది. తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అన్నా డీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వం ప్రతిపాదనకు ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికవడంతో ఇక సీఎం పదవికి మార్గం సుగమమైంది. వీలైనంత త్వరగా ఆమె సీఎంగా ప్రమాణం చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అటు పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు. శశికళ సీఎం కాకుండా పన్నీర్ అడ్డుకుంటారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ కనిపించలేదు. పన్నీర్ సెల్వం గతంలో మాదిరిగా మరోసారి సీఎం పదవిని వదులుకున్నారు. జయలలితకు చూపిన విధేయతే చిన్నమ్మ పట్ల చూపుతానని తన రాజీనామాతో స్పష్టం చేశారు పన్నీర్. దీంతో డీఎంకే, కాంగ్రెస్ పన్నీర్కు తెర వెనుక నుంచి మద్దతిస్తాయని, అటు కేంద్రం కూడా అండగా ఉంటుందన్న విశ్లేషకుల అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. అంతకుముందు పన్నీర్ సెల్వం పోయస్ గార్డెన్లో శశికళతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అక్కడే తన రాజీనామాను ఆమెకు సమర్పించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన పన్నీర్ సెల్వం ఆ తర్వాత శాసనసభాపక్ష నేతగా శశికళ పేరును ప్రతిపాదించడం, ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే నిర్ణయాన్ని అన్నాడీఎంకే పార్టీ అధికారిక ట్విట్టర్లో ప్రకటించారు. అన్నాడీఎంకేలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, శశికళ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనే దానిపై స్పష్టత ఏమైనా వచ్చిందా? ప్రసాద్, ఇవాళ జరిగినటువంటి అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత తదుపరిగా ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ నిర్ణయాన్ని, అదేవిధంగా తమ అభిప్రాయాన్ని అంతా కూడా వీరు ఒక లేఖ ద్వారా నేరుగా రాజ్భవన్కి వెళ్ళి రాజ్భవన్లో ఉన్నటువంటి గవర్నర్ని, ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిసిన తర్వాత ఆ తర్వాత ప్రమాణ స్వీకార తేదీని కూడా, ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం గవర్నర్, తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఢిల్లీలో ఉండడం, ఆ తర్వాత ఆయన రాత్రికి హుటాహుటిన బయలుదేరి వచ్చిన తర్వాత రేపు లేదంటే మంగళవారం 7వ తారీఖున గవర్నర్ను కలిసిన తర్వాత ప్రత్యేకంగా శాసనసభ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తమ అభిప్రాయాన్ని గవర్నర్ ముందు ఉంచిన తరువాత రాజీనామాను, ఏదైతే పన్నీర్ సెల్వం ఇచ్చినటువంటి రాజీనామాను ఆమోదించడం, ఆ తర్వాత శశికళ ప్రమాణ స్వీకారం తేదీ దాదాపుగా 9వ తారీఖున ఉండొచ్చు అనేటువంటి ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఉంటుంది. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చిన తరువాత ఎప్పుడు ఈ ముహూర్తాన్ని ఖరారు చేసుకోవాలనే దాని మీద కూడా పోయస్ గార్డెన్లో కూడా దీని మీద ఇప్పటికే ప్రత్యేకంగా అటు శశికళ, అదేవిధంగా శశికళకు సంబంధించినటువంటి అనుచరులు, ముఖ్యంగా సీనియర్ మంత్రులందరూ కూడా సమావేశమైనారు. మేరుగా సమావేశమైన వెంటనే కూడా వీరందరూ కూడా శశికళతో పాటుగా పోయస్ గార్డెన్కి వెళ్ళి ఆ తర్వాత పరిణామాలను బట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి విధానాలని అనుసరించాలనే దాని మీద వీరు తీవ్రంగా కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలందరూ కూడా ఏకవాక్య తీర్మానంతో శశికళని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత తదుపరి సీఎంగా ఆమెను చేయడానికి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అందుబాటులో గవర్నర్ లేకపోవడంతో తమ నిర్ణయాన్ని వాళ్ళు రేపు లేదంటే ఎల్లుండి నేరుగా గవర్నర్ రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్కి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఆయనకు ప్రత్యేకంగా లేఖ ఇచ్చిన తర్వాత పన్నీర్ సెల్వం రాజీనామాను ఆమోదించిన తరువాత మరుసటి రోజున శశికళ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న దాని ప్రకారం ఇవాళ జరిగినటువంటి వ్యవహార శైలి మొత్తం ఒక రకంగా అటు తమిళనాడు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పన్నీర్ సెల్వం అటు శశికళకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారనేటువంటి మొత్తం అటు దాదాపుగా ప్రచారం జరిగినప్పటికీ కూడా ఏ విధంగా అయితే శశికళకు విధేయంగా, ఏ విధంగా అయితే జయలలితతో విధేయంగా, జయలలితకు అనుగుడుగా, శిష్యుడుగా తను ఉంటూ వచ్చినటువంటి పన్నీర్ సెల్వం తన నిత్యలైనటువంటి శశికళతో కూడా, జయలలితకు సన్నిహితురాలుగా నిత్యులుగా ఉన్నటువంటి శశికళతో కూడా ఆయన అదే విధేయతను కొనసాగించారని చెప్పుకోవచ్చు. వైపు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశం మీద సీనియర్ నేతలందరితో కూడా మాట్లాడినట్టుగా కూడా సమాచారం అవుతా ఉంది. అయితే స్టాలిన్ ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీని చూసి ప్రజలు ఓట్లేశారు తప్ప, పార్టీకి ఓట్లేశారు తప్ప ఎక్కడ కూడా జయలలితకు సంబంధించినటువంటి కుటుంబానికి, ఆమె కోటరీకి ఓట్లేదని ఆయన వ్యాఖ్యానించడం, ఆ తర్వాత జయలలిత మేనకోడలు దీప కూడా ఇప్పటికే శశికళకు వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా శశికళకు వ్యతిరేకంగా ఒక కూటమిని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడం, ఇవన్నీ పరిణామాలు చూసినట్లయితే ఒక్కసారిగా కూడా అందరూ పన్నీర్ సెల్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తారని చెప్పి అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ తన విధేయతను చాటుకుంటూ పన్నీర్ సెల్వం శశికళను సీఎం చేయడానికి ఆయనే ముందుగా తన ప్రతిపాదన ముందుంచడం, ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా మద్దతు తెలపడం, అదంతా కూడా ఈ ప్రక్రియ ముగియడంతో ఒక రకంగా ఈ టీ కప్పులో తుఫాన్ లాగా ముగిసిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే నాయకులు చెప్తున్నారు.
ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ విజయ్. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు కూడా పెట్టని ఓ సాధారణ మహిళ సీఎం అవుతోందంటే అది నిజంగా అసాధ్యం అనుకుంటాం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది చిన్నమ్మ. జయలలిత మరణం తర్వాత తమిళ నేతలు అక్కడి రాజకీయాలు అన్నీ జల్లికట్టు చుట్టూ తిరుగుతుంటే చిన్నమ్మ మాత్రం సైలెంట్ గా సీఎం సీటు వైపు రాచబాటకు సిద్ధం చేసుకున్నారు. శశికళను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే అన్ని వ్యతిరేకతలను దాటుకొని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చున్న చిన్నమ్మ అదే రూట్లో సీఎం సీటును కూడా దగ్గర చేసుకున్నారు. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన చిన్నమ్మ ఈ నెల 9న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేగా గెలవని శశికళను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమైంది. రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును ఆసరాగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలో ఈ వెసులుబాటును జయలలిత 2 సార్లు ఉపయోగించుకొని తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా సీఎంగా పరిపాలించారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని ఆసరా చేసుకుని శశికళ సీఎం అవబోతున్నారు. ఇలా శశికళ సీఎం అయిన తర్వాత 6 నెలల్లోగా ఏదో ఒక సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఇప్పటికే జై మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి చిన్నమ్మ బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చిన్నమ్మ ఈ సెగ్మెంట్ నుంచే బరిలోకి దిగుతారా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని కమలనాథులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆపై జల్లికట్టు ఉద్యమం కోసం జరిగిన ఆందోళనలు కేంద్రాన్ని నిలువరించాయి. జయలలిత మరణం తర్వాత చిన్నమ్మ ఆడిన చదరంగంలో ప్రతి ఎత్తులోనూ ఆమెదే పైచేయి అవుతూ వస్తోంది. గతేడాది డిసెంబర్ 29న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి చిన్నమ్మ హాజరు కాకపోయినా పార్టీ సభ్యులంతా ఆమెనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేశారు. చిన్నమ్మకు అడుగడుగునా అడ్డుపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే స్వయంగా శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునే తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఆపై పోయస్ గార్డెన్ కు వెళ్లి స్వయంగా ఆ పత్రాన్ని చిన్నమ్మకు అందించారు. ఇప్పుడు కూడా ఏకంగా పన్నీర్ సెల్వమే శశికళను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీంతో అన్నాడీఎంకేలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా శశికళదేనని మరోసారి స్పష్టమైంది. శశికళను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవటంపై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే విస్మయం వ్యక్తం చేసింది. శశికళను సీఎంగా అంగీకరించేది లేదని అన్నారు స్టాలిన్. ప్రజలు ఓట్లు వేసింది జయలలితకే తప్ప శశికళకు కాదని తెలిపారు.